రాష్ట్రంలో 4818 చలివేంద్రాలు అంటే మీకు తెలుసుగా రోడ్ల మీద మన చల్ల నీళ్ళు కేంద్రాలు ఏర్పాటు చేసేసి కుండలలో నీళ్లు పెట్టేసి గవర్నమెంట్ చేస్తుంది అన్నట్టు. అయితే ఈ చలివేంద్రాలు అంటే నాకు గుర్తుకొచ్చేది ఏంటంటే షాద్నగర్, రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలంలో పల్లె ఆనంద్ కుమార్ అని చెప్పేసి ఆనంద్ అన్న ఎంతోమంది నిరుపేదలకి తను చాలా సపోర్ట్ చేస్తాడు. ఆ క్యాండిడేట్ వాస్తవానికి ఒక సేవా కార్యకర్తగా నేను ఒకటి చెప్పేది ఏంటంటే తను దాదాపుగా ఇంచుమించు ఒక 10-15 సంవత్సరాల నుంచి కేశంపేట మండలంలో దాదాపు 10,000 మంది తను చలివేంద్రం పెడితే 10,000 మంది రోజుగా కేశంపేటలో తిరుగుతూ ఉంటారు అన్నట్టు. వివిధ రకాల పనుల మీద దాదాపుగా ఒక ఊర్లు వచ్చేసి ఒక 25-30 ఊర్ల వరకు ఆ కేశంపేట మండలానికి వస్తాయి ఊర్లు. ఆ ఊర్లలో ఒక 10,000 మంది ఆ కేశంపేట మండలంలో ఎదుగుతారు. ఆ మండలంలో తను చలివేంద్రం ఏర్పాటు చేస్తాడు. 15 సంవత్సరాల నుంచి వాళ్ళ అమ్మా నాన్న పేర్ల మీద ఏర్పాటు చేస్తాడు పల్లె ఆనంద్ కుమార్. అయితే దాదాపుగా ఒక 4 నెలల పాటు చలివేంద్రాలు ఏర్పాటు చేస్తాడు. 15 సంవత్సరాల నుంచి తనను చూస్తుంటే చాలా నేను ఇన్స్పైర్ అవుతున్నాను. ఎలాంటి పదవి లేకపోయినా కానీ డబ్బులకు ఆశపడకుండా, పదవికి ఆశపడకుండా నిరంతరం ఒక ప్రజల మధ్యలో ఉండి పల్లె ఆనంద్ కుమార్ ఎంతో మందికి ఇప్పటి వరకు హెల్ప్ చేసిండు. ఆఖరికి నేను చెప్పాలంటే ఓపెన్గా నాకు కూడా స్పోర్ట్స్లో చాలా హెల్ప్ చేసిండు. ఈరోజు నాకు చలివేంద్రం అనగానే నాకు పల్లె ఆనంద్ అన్న నాకు గుర్తుకొచ్చిండు. ఎందుకో నేను చెప్పాల్సి వచ్చింది. ఈ చలివేంద్రం అని గుర్తుకు రాగానే మా కేశంపేట మండలంలో ఫస్ట్ పల్లె ఆనంద్ కుమార్ చలివేంద్రం పెడతాడు అని చెప్పేసి మండలం మొత్తానికి తెలుసు. చాలా గొప్ప వ్యక్తి. కొండారెడ్డిపల్లి గ్రామంలో తను జన్మించిండు. ఎన్నో కార్యక్రమాలు దాదాపుగా 20 సంవత్సరాల నుంచి సర్పంచ్ తనే, 20-25 సంవత్సరాల నుంచి సర్పంచ్ తనే. అంటే ఇక తన గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు, మీరు కూడా అర్థం చేసుకోవచ్చు ఏంది అనేది.